ఈరోజు మనము కాకరకాయ కొబ్బరి కారం చేసుకుందామండి. చూడండి ఇట్లా ఎట్లా చేసుకుందామో వీడియోలోకి వెళ్ళి చూసుకుందాము. అండి, వెల్కమ్ టు అమ్మ నేర్పిన వంటలు. ఈరోజు మనము కాకరకాయ కొబ్బరి కారం చేసుకుందాము. చూడండి, కొబ్బరి కాకరకాయలు పావు కేజీ కాకరకాయలు తీసుకున్నాను నేను. కొబ్బరి కొంచెము, ఒక కొబ్బరి, బెల్లము, చింతపండు, ఒక 6 వెల్లుల్లి రెబ్బలు, కారము, పసుపు, ఉప్పు, ఇంత వీటికి కావాల్సినవి. కాకరకాయ మాత్రం ఫస్ట్ మొత్తం ఇట్లా పై చెక్క అంతా తీసేసుకొని ఇట్లా లోపల కట్ చేసుకొని గింజలు మొత్తం తీసేసుకొని కొంచెం పెద్దగా ఉన్న కాకరకాయలు అయితే ఇట్లా కట్ చేసుకోవాలి ముక్కలుగా. ఒకటి వచ్చింది నాకు పెద్దగా, అందుకే ఇట్లా కట్ చేసిన. ఇట్లా ఉండాలి. ఈ మొత్తం ఇప్పుడు కర్రీ చేసుకున్నాము, అదే ఫ్రై చేసుకున్నాము. కొబ్బరి కారం ఎట్లా చేసుకున్నాము చూపిస్తాను మీకు. అదండి చేసుకున్నాం. కొబ్బరి మిక్సీకి వేసుకున్నాం కదా, పొడి పొడి అయింది చూడండి. ఇప్పుడు మనం కారము, పసుపు దీంట్లో వేసేసుకున్నాము. మొత్తం అన్నీ దీంట్లో వేసేసుకోవాలి. చింతపండు, బెల్లము, ఈ వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసుకొని రుబ్బుకోవాలి మళ్ళీ ఒకసారి. మనం కొబ్బరి పొడి చేసుకున్నాం కదా, స్టఫింగ్ ఇదంతా స్టఫింగ్ నాకు రెడీ అయిపోయింది. కాకరకాయలు మాత్రం మంచి శుభ్రం గీకేసి కడిగేసి పెట్టిన నేను. ఈ గింజలన్నీ లోపలికి తీసేసిన. చూడండి, ఇదంతా స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, లోపలికి మంచిగా స్టఫింగ్ చేసుకోవాలి. ఒక్కొక్కటి అన్నీ వేసేసుకొని పెట్టేసుకోండి. మంచి టేస్టీగా ఉంటుంది. ఇట్లనే నూనె లేపుకుంటే ఒక్క కాకరకాయతోని మంచిగా మనం అన్నం అంతా తినేయచ్చు. వేడి అన్నం పెట్టుకున్నాం అనుకోండి, కాకరకాయ ఒకటి సరిపోతుంది. కాకరకాయ ఇష్టం ఉన్న వాళ్ళకైతే బాగుంటుంది. షుగర్ పేషెంట్లు కానీ ఎవరికైనా కాకరకాయ మంచిదే కదండి తింటే. ఇంకైతే మంచిగానే ఉంటుంది. మాకైతే ఇష్టం కాకరకాయ. ఇట్లా అంతా స్టఫ్ చేసుకొని అంతే, సింపుల్. ఈ పొడి మాత్రము మంచి టేస్టీగా ఉంటుంది. దోశలకు కానీ ఇడ్లీ కానీ బాగుంటుంది. మనం ఎక్కువైనా మనకు మిగిలిపోయినా పర్లేదు, బాగుంటుంది టేస్ట్. బెల్లం కూడా వేసినాం కదా మనం. ఈ కాకరకాయకైతే సేదు ఉండకుండా ఉంటుంది. అంటే అంత సేదు మొత్తం పోతుందనే చెప్పలేము, కానీ కొంచెం లైట్గా తగ్గిస్తుంది సేదు. ఆయిల్ వేసుకుందాం. మనం కడాయి పెట్టుకున్నాను నేను. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుంటున్నా. ఒక స్పూన్, 2 స్పూన్లు, ఎందుకంటే దీనికి ఎక్కువనే పడుతుంది కొంచెము. ఇప్పుడు వేసుకుందాం. అంతే, ఇంకేమైనా అవసరం లేదు దీంట్లో. మంచి టేస్టీ కాకరకాయ రెడీ అవుతుంది మంచిగా. కొంచెం నూనె వేడేదాకా ఆయిల్లో పెట్టుకుందాము. స్లిమ్లో పెట్టుకొని వేపుకోవాలి ఇవి. వేడైంది, నూనె వేసేస్తున్నా ఒక్కొక్కటి. చూడండి, ఇట్లా ఈ భాగము పైకి వేయండి. ఇది ఇట్లా వచ్చింది కదా, మనం స్టఫింగ్ చేసుకున్నాం, కట్ చేసుకున్న భాగాన్ని పైకి పెట్టండి. ఎందుకంటే స్టఫింగ్ మొత్తం నూనెలో పడకుండా ఉంటుంది కదా. ఇట్లా అన్నీ పెట్టేసుకొని కొంతసేపు మూత పెట్టేసుకున్నాము. చూసుకున్నాము, మగ్గుతుంది
ఉడుకుతున్నాయి కదా, కొంచెం తిప్పుకుందాం ఇట్లా. కొంచెం ఇట్లా ఒక పక్క వేసుకున్నాం కదా, ఇటు సైడ్ కూడా తిప్పుకుందాము. మెల్లగా తిప్పుకోండి, స్టఫ్ మాయ బయటకు రాకుండా. ఇట్లా ఒక్కొక్కటి మెల్లగా తిప్పేసుకోండి. ఒకసారి చిన్న మంట మీద మళ్ళీ అన్నీ తిప్పుకొని మూత పెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి ఇంకొక 10 నిమిషాలు వేగాలి. ఇదిగోండి, మన కాకరకాయ కొబ్బరికారం రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. మన కాకరకాయ కొబ్బరికారం రెడీ అయిపోయిందండి. చూడండి, ఒక్క కాకరకాయతోటి అన్నం మొత్తం తినేయచ్చు. టేస్టీగా ఉంటుంది, బాగా చేదు మాత్రం ఉండదు, మంచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఒక్క కాకరకాయ వేసుకున్నాం అనుకోండి, అన్నం మొత్తం తినేస్తాము. సరే అండి, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ అండి, ఇంకో వీడియోలో కలుసుకుందాం.